ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని ఓ రేంజ్లో టార్గెట్ చేసిన వారందరినీ ఇప్పుడు కటకటాల వెనక్కి నెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారిలో కీలకమైన వారిని అరెస్టు చేసి వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని బుక్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అరెస్టు చేసిన టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వ్యవహారంతో పాటు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు పవన్ పై పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్ పై రాష్ట్రంలో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాక రాజంపేట సబ్ జైలుకు పంపారు. అయితే ఈ మధ్యలో పోసాని కృష్ణమురళిని విచారించి రాసిన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే తర్వాత అరెస్ట్ ఎవరో సులభంగా అర్థమవుతుంది. దీంతో పోసాని అరెస్టును మించిన సంచలనాలు త్వరలో నమోదు కావడం ఖాయమని తెలుస్తుంది. పోసాని తన వాంగ్మూలంలో తాను చంద్రబాబు పవన్ పై తిట్టిన బూతులన్నీ స్క్రిప్ట్ వైసీపీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో సకల శాఖ మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అని ఆయన చెప్పినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే సజ్జల అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ ఆఫీస్ పై దాడి సహా పలు కేసుల్లో సజ్జల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినా అరెస్టు మాత్రం చేయలేకపోయారు. ఇక సజ్జల వీటిపై కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడమో తాత్కాలికంగా ఊరట పొందటమో జరిగాయి. దీంతో ఇప్పుడు పోసాని వాంగ్మూలం ఆధారంగా సజ్జలను ఇవాళ రేపట్లో అరెస్టు చేస్తారన్న ప్రచారం అమరావతి పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన వారే ఈ మేరకు లీకులు కూడా ఇస్తున్నారు. దీంతో సజ్జలను అరెస్టు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.